మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మన తెలుగు నాట చాలామంది పేర్లలో రావు ఉండటం మనం చూస్తుంటాము. రావ్ అని అంటామా, రావు అని అంటామా? ఒకసారి ఊహించుకోండి, ఎన్టీ రామారావు అంటే బలంగా ఉందా, ఎన్టీ రామారావు అంటే బలంగా ఉందా? అర్థమైందండి. ఆర్ఏఓ ఉంటే తప్ప, ఆర్ఏవి చేస్తే కరెక్టా? ఇంకా కొంచెం ముందుకెళ్ళిపోయి ఆర్ఏయు పెడదామా, లేకపోతే ఆర్ఏఏఓ పెడదామా, ఆర్ఏఏవి పెడదామా, ఆర్ఏఏయు పెడదామా? ఎందుకండి ఇవన్నీ? నిజంగా రావు పేర్లో అంతగా కనుక ఇబ్బంది ఉంటే చంద్రశేఖరరావు దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి, మరింకో రామోజీరావు దగ్గర దాకా ఏమైంది? ఆర్ఏఓ వీళ్ళని ఏమైనా ఆపగలిగిందా? వాళ్ళ సక్సెస్ని ఎక్కడైనా ఆపేయగలిగిందా? స్పెల్లింగ్లో ఏదో ఒకటి వేసేస్తే లైఫ్ మారిపోతుంది అని అంటే, స్పెల్లింగ్లో ఏం వేసినా కూడా లైఫ్ మారకపోవచ్చండి. కాబట్టి ఆర్ఏఓ ఉంటే సక్సెస్సా, ఆర్ఏఏ వీని పెడదామా? ఈ లెక్కల కంటే కూడా ఆ ఏ ఎందుకు వేస్తున్నారు మీరు? అలాగే ఆర్ఏవి అని పెట్టిన వాళ్ళు సక్సెస్ సాధించారు అనన్నా, ఆర్ఏయు పెట్టిన వాళ్ళు సక్సెస్ సాధించారు అన్న, దెర్ మస్ట్ బి ఏ రీజన్ అండి. అక్కడ ఒక రీజన్ ఉండాలి. ఆర్ఏఓ లెక్క వేరేగా రావచ్చు, ఆర్ఏవి లెక్క వేరేగా రావచ్చు. ఆ ముందు ఉన్నటువంటి దానికి ఇది బ్యాలెన్స్లో సరిపోతే, ఒక ఏ తీసివేయాల్సి వస్తే ఏ తీసివేయలేం కాబట్టి ఓని వి చేస్తే ఒక లెక్క ప్రకారం లెక్క సరిపోయింది. అందుకని రావు పనికిరాదు, ఆర్ఏవి పనికి వస్తుంది. ఆర్ఏవి కూడా పనికిరాదు, ఆర్ఏఏవి పనికి వస్తుంది. ఇది కూడా కాదు, ఆర్ఏయు పనికి వస్తుంది అనే సిద్ధాంతాలు బయటికి వచ్చినాయి. ఇవన్నీ కూడా ఒక మనిషి తన లెక్కల్లో ఒక టోటల్ని సాధించడానికి చేసే విన్యాసాలు. ఇంకా చెప్పాలంటే సర్కస్లో చేస్తూ ఉంటారు కదా, కిందకి మీదకి పడిపోయి, అదన్నమాట. పేర్లో ఆర్ఏఓ ఉంటే సక్సెస్ రాదు అని మీ దగ్గర ఏమైనా హార్డ్ కోర్ ప్రూఫ్స్ ఉన్నాయంటే లేవు. మీ కళ్ళ ముందు కనపడుతున్నారు కదా, ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, చాలామంది ఉంటారండి. మీకు అర్థం అవటానికి 2 ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇవ్వాల్సి వచ్చింది. అలాగే అప్రస్తుతం అయినప్పటికీ కూడా బాలీవుడ్ని ఏలేటటువంటి ఖాన్ త్రయం, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, వీళ్ళకి చూస్తే ఖాన్. అక్కడ పొరపాటున ఎవరైనా కేహెచ్ఏఎన్లో లేకపోతే కేహెచ్ఏఎన్ని తీసేసిన వాళ్ళు ఏమన్నా ఉన్నారా? ఉండరు. అంటే మీరు ఎప్పుడైతే ఖాన్ అని అన్నారో అది అలాగే ఉంటుంది. దానికి ముందు అమీర్ ఉండొచ్చు, షారూఖ్ ఉండొచ్చు, సల్మాన్. మరి ఎస్తో పేర్లు పెట్టుకున్న వాళ్ళకి లైఫే లేదు అని అనుకున్నప్పుడు ఎస్తో ఉన్న షారూఖ్ ఖాన్కి ఏమైంది, ఎస్తో ఉన్న సల్మాన్ ఖాన్? మామూలు పబ్లిక్ ఎలాగైనా మాట్లాడొచ్చండి. సల్మాన్ ఖాన్కి పెళ్ళే కాలేదు కదా, ఏంటో చెప్తారు. ఇప్పుడు షారూఖ్ ఖాన్కి వాళ్ళ అబ్బాయి వాళ్ళ గొడవల్లో ఇరుక్కుంటున్నాడు కదా, కానీ వాళ్ళు రీచ్ అయినటువంటి లెవెల్కి ఒక కామెంట్ చేసే మామూలు వ్యక్తి రీచ్ అవ్వగలడా? ప్రసక్తే లేదు. కామెంట్దే ఉంది, భాష వచ్చిన ప్రతి వాళ్ళు చేయొచ్చు, అలా చేసేవి తప్ప. బట్ న్యూమరాలజీలో లేకపోతే నేమ్ సెలెక్షన్లోనో నేమ్ వైబ్రేషన్స్లోనో నో కామెంట్స్ కదండి. అర్థమైందా మీకు? చాలా పేర్లు ఉన్నాయండి. ఇండియా మొత్తం మీద చూసుకుంటే చాలా కనపడతాయి. అంబానీ అందరికీ తెలిసిందే. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు ఒక పేరు కూడా తరతరాలుగా ఒక లెవెల్ని కలిగి ఉంటుంది. ఆ పేరు మనదై ఉండాలి, అంతేకాని మనం అంబానీ పెట్టేసుకుంటే అవ్వదు. చాలామంది వర్మ అనే పేరు తగిలించమంటున్నారు చివర్లో. మీ ఫాదర్ దాంట్లోనూ లేకపోతే మీ పూర్వీకుల్లోనూ వర్మ లేనప్పుడు మీకు వర్మ తగిలించటం వల్ల, అది కూడా స్పెల్లింగ్ చూసుకోవాలండి. విఏఆర్ఎంఏ పెడితే కుదరకపోతే ఇంకొక 4 తగ్గాయి కాబట్టి విఈఆర్ఎంఏ పెట్టేస్తున్నారు. ఇది మరీ పైత్యం. చౌదరి పెట్టుకోవచ్చు, రెడ్డి పెట్టుకోవచ్చు, ఫ్యామిలీలో ఉంటే. వర్మ కూడా ఫ్యామిలీలో ఉంటేనే, ఈవెన్ గుప్తా కూడా అండి. ఇవి ఫ్యామిలీలో ఉంటేనే మన పక్కన పేరు పెట్టుకోవాలి. వర్మ అనేది పేరు కాదండి, పేరు కాదు. ఇంతవరకు రవివర్మ అని ఎందుకు ఎవరు పేరు పెట్టుకోరు? ఒక్క మనిషి గుర్తొస్తారు మీకు రవివర్మ అంటే, దట్స్ ఆల్. అర్థమైంది కదండి. కాబట్టి ఓని తీసి ఏలు పెట్టేస్తే కలిసి వస్తుందా? అసలు ఇవన్నీ తీసేసి దాన్ని ఇంకేదో చేసేస్తే పనికి వస్తుందా? ఇలాంటివి కాదు ఇక్కడ.
కావాల్సింది. ఆ మ్యాచింగు, ఆ సెలెక్షను, సెట్టింగు పర్ఫెక్ట్గా ఉండాలండి. అప్పుడే పర్ఫెక్ట్ ఉన్నాయి కాబట్టే అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఈ రోజుకి మనకి కనబడుతున్నారు, వినపడుతున్నారు. పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఎన్టీ రామారావులో ఒక్క అక్షరం కూడా మార్చకుండా ఇప్పటికీ ఆ పేరు మనకి వినపడుతుంది. సో వాళ్ళు హిస్టరీ క్రియేట్ చేశారండి, చేస్తున్నారు. ఏం కరెక్షన్స్ ఉన్నాయి చెప్పండి, అర్థమైంది కదండి. ఈ చిన్న క్లారిటీ మనకి మన పేరులో ఏం ఉండాలి, ఎలా ఉండాలి అనేది అర్థమయ్యేలా చేస్తుంది. సో అర్థవంతమైన పేరు మంచి జీవితానికి నాంది. అలాంటి అర్థవంతమైన పేర్లు మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ మీకు కనపడుతూనే ఉంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.